హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతోని ఆంధ్రప్రదేశ్లోని అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్ అర్హతతోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్తో పాటుగా కంప్యూటర్ సైన్స్ లేదా టైపింగ్ సంబంధించి సర్టిఫికేట్ ఉన్న సరిపోతుంది, లేదంటే డిప్లొమా అర్హతతో సర్టిఫికేట్ ఉన్న సరిపోతుంది చెప్పి మెన్షన్ చేశారు. అలాగనే ఫారెస్ట్ ఏరియాలో ఫీల్డ్ వర్క్ చేసేదానికి క్యాపబిలిటీ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే డిజర్బుల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. డిజర్బిలిటీలో వచ్చేసి హయ్యర్ సెకండరీ క్లాస్ ఎడ్యుకేషను లేదంటే సైన్స్ సబ్జెక్టు సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగనే ప్రీవియస్గా సర్వే వర్క్ చేసినటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే వారిని డిజర్బుల్ క్వాలిఫికేషన్ కింద మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మరి అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులను వచ్చేసి 4 నెలల పీరియడ్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. శాలరీ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ మెన్షన్ చేశారు, 17,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక మనం చూసినట్లయితే ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే తెలంగాణలో హైదరాబాద్లో కూడా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్ రీజియన్లో 3 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు, విశాఖపట్నం కోసం 1 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో క్లియర్గా చూసినట్లయితే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ అండ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ CIMPA ప్రాజెక్టులో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక అప్లై చేసుకోవాలనుకుంటే ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి 1/6/2025 నాటికి 28 సంవత్సరాలుగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 5 years వచ్చేసి SC/ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్, ఉమెన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. 3 years వచ్చేసి OBC క్యాండిడేట్స్కి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయడమే చూస్తున్నాము. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూ కనుక వెళ్ళినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి ఒక నిర్దిష్ట ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని అదంతా డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడమే జరుగుతుంది. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఈ సంస్థలో ఆంధ్రప్రదేశ్ రీజియన్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళాలనుకుంటే అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దోలపల్లి, కోంపల్లి SO, హైదరాబాద్ 500100 అడ్రస్లో మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. 4/11/2025 ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అది కూడా టెంపరీ బేస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.